డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHOAP టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం మన దేశం యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాం. మన దేశంలో ఎటువంటి శాస్త్రాలు వచ్చినాయి, ఎన్ని విద్యలు ఉన్నాయి, ఎటువంటి గొప్పతనం ఉంది, ఎటువంటి వీరులు ఉన్నారు, ఎటువంటి పతివర్తలు ఉన్నారు, ఎటువంటి పుణ్యనదులు ఉన్నాయి, ఎలాంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎలాంటి భక్తులు ఉన్నారు, ఎలాంటి ప్రకృతి సౌందర్యం ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా మనందరికీ తెలిసినప్పుడు ఇది నా దేశం అని ఒక పులకరింత అనేటువంటిది మనకి వస్తుంది. మనం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన పిల్లలకి కూడా ఇవి చెప్పవచ్చు. ఈ భారతీయతని, మన యొక్క ధర్మాన్ని వాళ్ళలో కూడా మనం కలిగించే విధంగా ఏర్పాటు చేయవచ్చు. అందుకని శాస్త్రాలను పరిచయం చేసే విభాగంలో క్రమంగా ధర్మశాస్త్రాలు అనే విషయాన్ని మీకు నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రపంచం అంతా కూడా ధర్మం మీదే ఉంది అని మన వేదాలు చెప్తుంది. ప్రపంచం అంతా నిలబడి ఉన్నది అంటే దేని మీద అంటే మానవ ప్రయత్నాల మీద కాదు, ధర్మం మీద మాత్రమే ఉన్నది. మనం అందరం ధర్మంగా ఉన్నప్పుడు శాంతి వచ్చేస్తుంది. మనందరికీ కూడా ఉన్న కొంతకాలమైనా సరే ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తాం. మనం అందరం కోరుకునేది అదే. అశాంతితోటి, సంక్షోభాలతోటి, వీటితో జీవించడం అంటే అది అంత బాగుంటుంది చెప్పండి? ప్రశాంతంగా ఆనందంగా మనం అందరం జీవించాలి. వాటికి ఏం చేయాలంటే ధర్మమే ప్రధానం. అధర్మం వల్ల మనకి అశాంతి వస్తుంది, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కానీ శాంతి అనేది రాదు. నేరాల వల్ల ఏమొస్తుంది? అశాంతి వస్తుంది, కల్లోలం వస్తుంది. అంటే శాంతి రాదు కదండి. శాంతి, సంతోషం ఎక్కడ వస్తుంది? వాటి వల్ల ప్రజలందరికీ సంతోషం కలగాలంటే ధర్మం వల్ల రావాలి. అందుకని ఆ ధర్మం వేదాల్లో ఉంటే వాటిని చెప్పడానికి ధర్మశాస్త్రాలు ఆవిర్భవించినాయి. మన ఋషులు తపస్సు చేసి ధర్మశాస్త్రాలను రచించారు. వేదాలు, పురాణాల్లో ఉండే విషయాలన్నీ మనస్సులో పెట్టుకుని ధర్మశాస్త్రాలను రాశారు. అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్, మానవులు ఎలా జీవించాలి అన్ని విషయాల్లోనూ కూడా 10 మందికి మేలు చేస్తూ సంతోషంగా, ఆనందంగా, ఆత్మీయంగా ఎలా బతకాలి, ప్రశాంతంగా అనటానికి ధర్మశాస్త్రాలు తోడ్పడతాయని భావించి రాయటం జరిగింది. ఈ ధర్మశాస్త్రాలు 18 రకాలుగా ఉన్నాయి. 18 మంది మహర్షులు ధర్మశాస్త్రాల్ని రచించారు. హారీతుడు, శంఖుడు, మనువు, లిఖితుడు, గౌతముడు, యముడు, యాజ్ఞవల్కుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ధర్మశాస్త్రాన్ని రచించారు. ఈ ధర్మశాస్త్రాల్లో ఏముంటుందంటే మానవుడు లేచిన దగ్గర నుంచి నిద్రించేదాకా తన వ్యక్తిగతమైనటువంటి అలవాట్లలో కానీ, సమాజంతో ఉండేటువంటి పద్ధతుల్లో కానీ ఎలా ధర్మంగా జీవించాలి, ప్రతి మానవుడు ధర్మంగా ఉండాలి అని ఒక దీక్ష పూనితే శాంతి అనేటువంటిది పెద్ద కష్టమేం కాదు. ప్రపంచంలో ఇవాళ అశాంతి నెలకొంది. ప్రపంచం అంతా శాంతి వచ్చేస్తే అంతా నందనవనం అయిపోతుంది. దానికి రాగద్వేషాలు జయించాలి, నేర ప్రవృత్తి తగ్గాలి. అందుకని ఈ ధర్మశాస్త్రాలు రచింపబడ్డాయి. వీటిల్లో రకరకాల శిక్షలు ఉంటాయి, మానవుడి యొక్క నడవడి ఉంటుంది, సమాజంతో ఎలా సంబంధాల్లో ఉండాలో ఉంటాయి, స్త్రీ యొక్క ధర్మములు ఉంటాయి, పురుషుని యొక్క ధర్మములు ఉంటాయి, పెద్దల్ని ఎలా గౌరవించాలో ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా పరోపకారము, దయ, ఇవన్నీ కూడా వీటిలో వర్ణింపబడి ఉంటాయి. ఈయన చెబుతాడు దీంట్లోనే. ఏం చెబుతారంటే ధర్మం అంటే ఏంటంటే సత్యం, దయ, తపశ్శౌచం, శాంతి, రాజ్యమేవచ.
ఏతం సామాసికం ధర్మం అని చెప్పి చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే చాతుర్వర్ణీయ బ్రవీణుడు ఇవి అంటే ఏం చెప్తున్నాడంటే వీటిలో మనుధర్మశాస్త్రం ఉంది, హారీతుడు ఉన్నాడు, శంఖుడు ఉన్నాడు, ఇట్లా వరుసగా అనేకాలు వచ్చినాయి ధర్మశాస్త్రాలు. ఒకటి కాదండి, అనేకములు వచ్చినాయి. ప్రతి మానవుడికి ఉండవలసిన ధర్మములు ఏంటంటే సత్యం ఒకటి. మనం చేసే మాటలో సత్యం ఉండాలి, చేతలో కూడా సత్యం ఉండాలి. అంటే మనం తప్పు పని చేసామనుకోండి అది అసత్యం, నోటితో చెప్పకపోయినా చేతలో అసత్యం ఉంటుంది. అది అందుకని అది అధర్మం. సత్యం, దయ, తపస్సు అంటే నియమాలు పాటించడం, ప్రశాంతి, రుజుబుద్ధి, అహింస, ఇవన్నీ కూడా సంగ్రహంగా ప్రతి మానవుడికి ఉండాలి అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రత్యేకంగా పురుషుల యొక్క ధర్మాలు ఉంటాయి, స్త్రీల యొక్క ధర్మాలు కూడా ఉంటాయి. వీటిల్లో కొన్ని భాగాల్ని మనం రాజ్యాంగంలో చట్టాల్లో చేర్చుకున్నాం. ధర్మశాస్త్రాన్ని ఏం చేసామంటే వీటిని ఇప్పుడు మనకి లా ఎడ్యుకేషన్ కనుక చూసినట్టయితే లాయర్లో చదివేటువంటి కోర్సుల్లో కూడా ఈ ధర్మశాస్త్రాల్లో కొన్ని భాగాలు ఉంటాయి. మనుస్మృతిలో కొన్ని భాగాలు, మితాక్షర అనే గ్రంథంలో కొన్ని భాగాలు కూడా ఒక సబ్జెక్టుగా ఉంటాయి. మన ఇండియన్ పీనల్ కూడా ఇవన్నీ పెట్టుకున్నాం అన్నమాట. మన ధర్మశాస్త్రాన్ని అన్నింటినీ కలగబోసుకుని అందరం కూర్చుని అందరూ ఆనాడు మాట్లాడుకుని ఇవి బాగున్నాయనుకుని అన్నింటిలోంటి క్రోడీకరించి ఒకటి తయారు చేసుకోవడం జరిగింది. వీటిని ఇవన్నీ మనకి కొన్ని లా పేపర్లో కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏం చెబుతున్నాయంటే ప్రతి మానవుడు కూడా చాలా ధర్మంగా జీవించారు. అలా జీవించారు అని సాక్ష్యాలు ఉన్నాయి. వాటికి రిటర్న్గా కూడా చాలామంది చెప్పారు. పాశ్చాత్యుడు కూడా ఈ దేశం వచ్చి చూసి సంతోషించారు. చాలా ప్రశాంతంగా ఉంది ఈ దేశం అంతా. పల్లెటూళ్ళలో నగరాల్లో కూడా అందరూ కూడా బాబాయి, పిన్ని, అక్క, వదిన ఇలా పిలుచుకుంటూ చాలా ఆత్మీయ భావంతో ఉన్నారు. ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. ఎవరిలోనూ దుర్బుద్ధులు లేవు, పరోపకారం ఉంది అని వాళ్ళే చూసి ఆశ్చర్యపోయి వ్రాసుకున్నటువంటి సాక్ష్యములు ఉన్నాయన్నమాట. అంటే ఆ రోజు చక్కగా ఆ రకంగా సమాజం సాగింది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే చిత్రంగా ఉంటుంది. ఒక వస్తువు కనుక పోయినట్లయితే అది ఒక చోట దొరికితే అతన్ని ప్రధానంగా మనం నిందితుడిగా చేసి విచారణ ప్రారంభించే పద్ధతి ఉంటుంది. కాళిదాసు ఒక నాటకంలో చెబుతాడు, సంభావిత ఏకదేశస్య దేయం యద్వినియుజ్యతి. అంటే అంతకుముందు యాజ్ఞవల్క్యుడు అనేటువంటి ఋషి ఒక ధర్మశాస్త్రాన్ని రాస్తే దాంట్లో ఒక వాక్యం ఉంది, విభావితైకదేశస్య దేయం యదభియుజ్యతి అని ఉంది. సుమారుగా అదే భావాన్ని కాళిదాసు కూడా తన నాటకంలో చెప్పాడు. అక్కడ వర్ణనతో చెప్పాడు. ఏం చెప్పాడంటే విక్రముడు ఊర్వశిని వెతుకుతూ వస్తున్నాడు తోటల్లో, అనేక చోట్ల సరోవరాల దగ్గర, ఎక్కడా కనిపించలేదు. అప్పుడు ఒక సరోవరము, అక్కడ ఒక మంచి పుష్పాలు, పూల తీగలు, హంసలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటే అక్కడ చూసి ఏమంటున్నాడంటే వాటిని ప్రశ్నిస్తున్నాడు. ఆ సరోవరాన్ని, పూల చెట్లని ప్రశ్నిస్తూ ఆ ఊర్వశి ఎక్కడికి వెళ్ళిందో నాకు జాడ చెప్పండి అన్నాడు. ఎందుకంటే మీకు తెలుసు అన్నాడు. ఖచ్చితంగా, ఎందుకంటే ఆమెలో ఉన్నటువంటి నడకలు కానీ చూపులు కానీ ఇటువంటివన్నీ కూడా మీ దగ్గర కనిపిస్తున్నాయి. సరోవరం నుండి హంసలు ఈదుతున్నాయి, పద్మాలు వికసించి ఉంటున్నాయి కనుక అక్కడ ఉండేటువంటి లక్షణాలు నీలో కనిపిస్తున్నాయి కనుక ఖచ్చితంగా ఆమె ఎక్కడికి వెళ్ళిందో నీకే తెలుసు అని చమత్కారంగా చెబుతున్నాం. అంటే ఏంటి, ఒక వస్తువులో కొంత భాగం కనుక ఒక చోట దొరికితే మిగతాది కూడా అతని దగ్గరే ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఇంకెక్కడ దాచిపెట్టడం ఇంకోళ్ళకి ఇవ్వడం ఉంటుందని మనం కథల్లో చూపిస్తూ ఉంటాం. ఆ రకంగా ఉంటుంది అని ఈ ధర్మశాస్త్రాన్ని చమత్కారంగా వాడుకున్నాడు. కొన్ని అంశాలు నీ దగ్గర ఉన్నాయి కనుక ఆ ఊరసి కూడా ఎటు వెళ్ళిందో జాడ నీకే తెలిసి ఉంటుంది చెప్పు అని చెప్పి అక్కడ చమత్కారంగా ఒక ధర్మశాస్త్రాన్ని వాడుకున్నాడు కాళిదాసు. ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రాచీన కాలంలో ఏంటంటే సాక్ష్యాలని బట్టి విచారించడం, తరువాత మనస్సాక్షికి ప్రాముఖ్యం ఇవ్వటం, వీటన్నింటినీ చూసుకుని ధర్మబద్ధంగా తీర్పులు ఇవ్వడం జరిగేది. అలా ధర్మశాస్త్రాలు చెప్పారు.
అయితే ఈ మనస్సాక్షిని బట్టి ఇవ్వటం అనేది సుమారు 300 సంవత్సరాల క్రితం వరకు అమలులో ఉండేది, కానీ తర్వాత మనం మార్చుకున్నాం చాలామంది. ఎందుకంటే సాక్ష్యాన్ని బట్టి మాత్రమే మనం చర్చిస్తున్నాం. అయితే మరి మనస్సాక్షి ప్రకారం చెప్పకూడదా అంటే అవి ఏమవుతుందంటే ఆ కాలంలో తప్ప ఈ కాలంలో కుదరటంలా. ఎందుకంటే మనస్సాక్షి ప్రధానము అనుకుంటే చాలామంది నా మనస్సాక్షి చెప్పింది అని చెప్పి కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. అందుకని మనస్సాక్షి అనేదాన్ని అది సక్రమంగా ఉపయోగపడకపోవచ్చు. అందుకని సాక్ష్యమే ప్రధానము అని చెప్పి తీర్మానం చేశారు. మన ధర్మశాస్త్రాల్లో కూడా తర్వాత కాలాల్లోకి వచ్చేసరికి ఏంటంటే సాక్ష్యానికే ప్రాముఖ్యాన్ని ఇవ్వటం జరిగింది. అయితే మరి మనస్సాక్షి అనేది మరి ప్రాచీన ధర్మశాస్త్రాల్లో ఎందుకు చెప్పారు అంటే అది కూడా అవసరమే ఒక రకంగా. కాకపోతే అది మిస్యూజ్ అవుతుంది ఈ కాలంలో అని వేయటం లేదు. కానీ ఎందుకంటే ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం కొన్ని కథల్లో వాటిల్లోనూ కూడా తీర్పులు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సాక్ష్యాన్ని బట్టి తీర్పు ఇచ్చేస్తారు. అయితే వాడి శిక్ష కూడా పడుతుంది. అయితే వాడు కాకపోవచ్చు, వాడికి శిక్ష వాడు ఇచ్చే తర్వాత ఎప్పుడో తెలుస్తుంది వాడు కాదండి అసలు దోషి అని తెలుస్తుంది. అప్పుడు ఎవరు ఏం చేయలేరుగా, అతనికి కలిగిన నష్టాన్ని ఎవరు పోర్చలేరు కదా. అందుకని అవసరం. అయితే అది ఆ కాలంలో ఏంటంటే ఆ చెప్పేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే పూర్తి ధర్మాలు తెలిసిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని ధార్మికంగా జీవించేవాళ్ళు, తప్పు చెయ్యని వాళ్ళు, అటువంటి పరిశుద్ధ హృదయం కలిగినటువంటి వాళ్ళు, తపస్సు చేసిన వాళ్ళు, ధర్మాత్ములైన వాళ్ళు మాత్రమే ఆ అంశాన్ని తీసుకునేవాళ్ళు. కనుక ఆ కాలంలో దానికి ప్రాముఖ్యం ఇవ్వటం జరిగింది. కానీ దాన్ని మరి ఈ కాలంలో అన్వయించడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. కనుక దీంట్లో కూడా చాలా విషయాలు చెప్పారు. భాగస్వామ్యంలో ఎలా హక్కులు తీసుకోవాలి, ఆస్తి పంపకాలు ఎలా చేయాలి, ఎవరికి వాటా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఇలాంటి విషయాలు. అలాగే మనం సంస్కారవంతంగా ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అట్లాగే ఈ ధర్మశాస్త్రాలన్నీ కూడా ఈ 18 రకాల ధర్మశాస్త్రంలో శుక్రాచార్యుడు రాశాడు, దక్షుడు రాశాడు, ఇలా చాలామంది పేర్లు నేను చెప్పాను, కొంతమంది వీళ్ళందరూ రాశారు. ఈ ధర్మశాస్త్రాలన్నింటిలోనూ కూడా అవి కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఏవైనా చిన్న 1-2 విషయాలు ఏవైనా ఈ కాలానికి కొంచెం సరిపడనివి కనుక ఉన్నట్లయితే వాటిని మనం మార్చుకోవచ్చు కూర్చుని. వాటిని అయితే ఎన్నో మంచి విషయాలు చెప్పారు. వాటిలో 90 పాళ్ళు మంచి విషయాలను చెప్పినప్పుడు వాటిని మంచిని గ్రహిస్తాం, చేయగలిగినవి చేస్తాం, లేని చేయలేకపోతాం అనమాట. యజ్ఞయాగాలు లాంటివి చేసేవాళ్ళు చేస్తారు, చేయలేని వాళ్ళు చేయలేరు. కానీ మానవుడు ఎలా జీవించాలి అనేటువంటివన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి. ఇంకా ఏం చెప్తారంటే మనువు మాట చెప్తాడు, అధర్మేణ యశతే తావత్ తతో భద్రాన్ని పశ్యతి తత సపత్నాంజయతి సమూలస్తు వేసి. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ధర్మాన్ని పాటించే వాళ్ళకు కూడా ఓసారి ఇబ్బంది వస్తుంది. అంటే సమాజంలో ఉండే పరిస్థితుల వల్ల కానీ, వాళ్ళకి ఎదురైన సంఘటనల వల్ల కానీ ఒక్కోసారి ఈ ధర్మాన్ని నమ్ముకుని మనం ఏం సాధిస్తాము, ఇదిగో ఇలా ఉన్నాము, వాళ్ళందరూ ధర్మం చేస్తే మనం ధర్మం అనుకుని ఇలా ఉండిపోయావు, మనకే ఇలా వచ్చింది అనేటువంటి నిరుత్సాహం కూడా వస్తూ ఉంటుంది. అది కూడా చెప్పాడు ధర్మశాస్త్రంలో. అలా వచ్చినప్పటికి కూడా ఏం చేయాలంటే ఆయన చెప్పాడు, అటువంటి పరిస్థితుల్లో కూడా అధర్మం మీదకి దృష్టిని తీసుకురావద్దు. అనిపిస్తుంది మీకు ఒక నిరుత్సాహం వస్తుంది, అప్పుడు కూడా ధైర్యం తెచ్చుకుని ధర్మంలోనే ఉండండి తప్ప అధర్మం చేయవద్దు. ఎందుకంటే అధర్మం చేసిన వాడు తాత్కాలికంగా బాగుపడేట్టు కనిపించినా వాడి చివరికి శిక్షలు పడుతూనే ఉంటాయి. తప్పు చేశాక శిక్షలు పడుతూనే ఉంటాయి. వాళ్ళకి లోకంలో పడుతుంది, లేకపోతే భగవంతుడు శిక్షలు వేస్తాడు ఏదో విధంగా. అందుకని అధర్మం చేసిన వాడికి శిక్ష తప్పదు కూడా. మేము కష్టాల్లో ఉన్నప్పటికీ ధర్మాన్ని వదలొద్దు అని చెప్పి ధర్మశాస్త్రాలన్నీ కూడా మనకి చెప్తుంది. దానికి ప్రతీకగా శ్రీరాముని ధర్మరాజుని చూపించారు. ఉదాహరణ, వాళ్ళని కష్టాలు వచ్చినప్పటికీ కూడా అధర్మం చేయలేదు కదా, మీరు కూడా అలా ఉండండి అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. మొత్తం మీద ఏంటంటే సమాజానికి మేలు చేయండి, హింస చేయవద్దు, సత్యం మాట్లాడండి, దయగా ఉండండి, అందరితో ప్రేమతోటి అభిమానంతో ఉండండి అనే మనకి ధర్మశాస్త్రాలు అన్నీ చెప్తున్నాయి. వీటిని కాలానుగుణంగా చిన్న మార్పులు చేసుకోవచ్చు.
అంటే మౌలికమైన మార్పులు లేకుండా అన్నీ మంచి చెప్పినప్పుడు మనమే మారుస్తాం. ఇంకా ఈ సత్యం మాట్లాడని చెప్పినప్పుడు కాదండి అని మనం అనలేము. ఈ ధర్మశాస్త్రాలన్నీ కూడా అసత్యం చెప్పండి అని చెప్పలేదు, జూదం ఆడండి అని చెప్పలేదు. ఈ ధర్మశాస్త్రాలు దేంట్లో కూడా జూదం ఆడండి, జూదం అంటే పందేలు, బెట్టింగ్స్, ఇట్లాంటివన్నీ ఏవైనా సరే ఇవి ఏవి ఆడొద్దు. వేదంలో కూడా అక్షయర్మా దివ్య అని సూక్తం ఉందన్నమాట. పాచికలు ఆడవద్దు. ఆడాడు ధర్మరాజు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు చూడండి అని మనకి బోధిస్తున్నాయి. బోధిస్తూ పందెములు వద్దు, అలాగే స్త్రీ సంబంధమైనటువంటి నేరములు వద్దు, ధర్మంగా జీవించండి, మద్యపానం చేయొద్దు, అంటే మత్తు పదార్థాలు వాడొద్దు అని చెప్పినాయి అన్ని ధర్మశాస్త్రాలు. ఒకటి కూడా మత్తు పదార్థాలు వాడమని చెప్పలేదు. అలాగే పరుషంగా మాట్లాడవద్దు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంజ నాండతం బ్రూయాత్ యశ ధర్మ సనాతన అని చెప్తున్నాడు. సత్యమే మాట్లాడండి, అయితే ఎదుటివారి మనస్సు నొప్పించేటట్టు మాట్లాడవద్దు. సత్యం మాట్లాడండి, ప్రియంగా మాట్లాడండి. ప్రియంగా మాట్లాడమన్నారు కదా అని వినటానికి ఇంపుగా ఉండాలి అని అసత్యాలు చెప్పొద్దు అని చెప్తుంది. అందుకే భారతంలో కూడా ప్రియహిత మితహిత సత్యవాక్య అని సంబోధిస్తుంది. ప్రియముగాను హితముగాను మాట్లాడవద్దు. చెప్పింది ధర్మంగా ఉండాలి, అది అందరికీ నచ్చేట్టు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరి మనస్సు నొప్పించకుండా ఉండాలి. మహాభారతం అదే చెప్పింది. ఏం చెప్పిందంటే మహాభారతం యత్స్వరూపం తద్దు అకృత్వా పరసంతాపం అగత్వా ఖళనమ్రతాం అనుసృజ్య సతాం వర్తమ యత్స్వల్పమపి తద్బహు అని చెప్పింది మహాభారతం. ఏమీ చేయొద్దండి, మీరు ఒక్క పని చేయండి. ఇతరులకి బాధ కలిగించకుండా, 3 పాయింట్స్ ఏబిసి. ఇతరులకి బాధ కలిగించకుండా, చేత ద్వారా కానీ మాట ద్వారా కానీ, నేరాలు దుర్మార్గం చేసేటువంటి వాళ్ళకి లొంగి ప్రవర్తించకుండా, 2వ పాయింట్. 3 సజ్జనులు ఎలా ఉంటారో అలాంటి మార్గాన్ని విడిచిపెట్టకుండా మీరు జీవిస్తే అది చాలు, అంతకుమించి ఇంకేమీ చేయక్కర్లేదు అని మహాభారతంలో వ్యాసుడు చెప్తున్నాడు అన్నమాట. కనుక మానవుడు ఎప్పుడు కూడా ఈ ధర్మంగా ఉండాలని, సంస్కారం మనకి రావాలని, శారీరకంగా సంస్కారం రావాలి, వాక్కుతో రావాలి, మనస్సుతో రావాలని చెప్పి సమాజం అంతా చక్కగా ఆదర్శవంతంగా ఎటువంటి నేరాలు చేయకుండా కలిసిమెలిసి అందరూ ఉంటూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవిస్తూ గుర్తిస్తూ మంచి ఎవరు చెప్పినా గ్రహించడం. బాలాది సుభాషితం. చిన్నపిల్లవాడు వచ్చి ఒక ఎల్కేజీ కుర్రవాడు వచ్చి చెప్పాడు మనకి తెలియని విషయాన్ని అనుకోండి, తీసుకుంటాం, తప్పేం లేదు. అందుకనే పురుషులు చెప్పినా, స్త్రీలు చెప్పినా, బాలులు చెప్పినా, వృద్ధులు చెప్పినా మంచి గ్రహించండి. అందుకే వేమన ఏమన్నా అంటే పిన్న చేతి దివ్య పెద్దగా వెలుగదా. ఓ చిన్నపిల్లవాడు దివిటీ పట్టుకొచ్చాడు, కాంతి రాదా? వస్తుంది. కనుక మంచి ఎవరు చెప్పండి అని చెప్పి ఈ ధర్మశాస్త్రాలన్నీ కూడా మనకి మంచిని ప్రోద్బలం చేస్తూ 18 రకాలుగా ఉన్నాయని, వీటి వివరణలు విశ్లేషణలు అన్నీ కూడా వ్యాఖ్యానాల్లో ఉన్నాయని, అవన్నీ వాటిని విశ్లేషణ చేస్తూ పురాణాలు రాయబడ్డాయని, దాంట్లో ఉండే మంచి అంతా మనం గ్రహిద్దాం. కాలానికి పాటించలేదు, మనకి నచ్చందు ఉంటే తీస్తే నచ్చినవి ఎన్నో ఉన్నాయి కనుక వాటిని గ్రహించి ధర్మబద్ధమైన జీవితం గడపాలి అని భారతీయుల యొక్క ఆశయం. కనుక ఈ భారతీయుల వాంగ్మయంలో ధర్మశాస్త్రములు ఇలా ఆవిర్భవించినాయి. దాని యొక్క పరిచయం ఇది. స్వస్తి.